హాయ్, దిస్ ఇస్ మహేష్ కాపు. వెల్కమ్ టు ద బిగ్ బుల్. సో ఈ రోజు మనం మార్కెట్ అనాలిసిస్ అండ్ మార్కెట్ న్యూస్ చూద్దామండి. సో ఈ రోజు మార్కెట్ స్టార్ట్ అండ్ ఓపెన్ విత్ పాజిటివ్ నోట్ అండి. సో నిఫ్టీ వచ్చేసి 24,073 కి అయితే ఓపెన్ అయిందండి. క్లోజ్డ్ విత్ 24,168 కి అయితే ఓపెన్ అయింది. సో ఈ రోజు వచ్చేసి 82 పాయింట్స్ అయితే మార్కెట్ పెరిగిందండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందామండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,596 అండి ఓపెన్ విత్, అండ్ క్లోజ్డ్ విత్ 57,963 అండి. సో ఈ రోజు మార్కెట్ కూడా బాగా అప్ అయిందండి. 378 పాయింట్స్ కి అయితే అప్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. ఓకే, సో ఈరోజు కమోడిటీస్ చూసుకుందామంటే యాజ్ పర్ గోల్డ్ అయితే ఇప్పుడు నుంచి తగ్గుతా వస్తుంది. బికాస్ లైక్ ఎస్టర్డే వార్ శాంక్షన్స్ అన్ని అయిపోయాయి. సో వార్ అంతా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఆటోమేటిక్ గా తగ్గుతా వస్తున్నాయండి. గోల్డ్ రేట్ కూడా 1,50,057 రూపీస్ కి అయితే ఈ రోజు అయితే డ్రాప్ అయిందండి. ఇంకా రేపటి నుంచి కంటిన్యూస్ గా డ్రాప్ అవుతూనే ఉంటుంది గోల్డ్ రేట్. ఈ రోజు వచ్చేసి లైక్ -2.48 పాయింట్స్ అయితే తగ్గాయండి. సిల్వర్ వచ్చేసి 2,40,344 అండి. సో ఈ రోజు సిల్వర్ రేట్ కూడా తగ్గింది, 4.58% అయితే తగ్గిందండి. క్రూడ్ ఆయిల్ చూసుకుంటే 7,110 అండి. సో -1.14 అయితే తగ్గిందండి ఈరోజు క్రూడ్ ఆయిల్. సో ఇంకా బిజినెస్ అనాలిసిస్ అండ్ లైక్ మార్కెట్ అనాలిసిస్ చూద్దామండి. లైక్ యుఎస్ వచ్చేసి లైక్ వేవర్ ఇచ్చిందండి ఆయిల్ మీద. లైక్ ఏదైతే ఇంత ముందు శాంక్షన్స్ పెట్టారో ఇవన్నీ అయితే తీసేశారు సో ఇరాన్ వాళ్ళకి. అండ్ ఈ రోజు అయితే వేవర్ ఇచ్చిందండి లైక్ పర్చేస్ చేయడానికి క్రూడ్ ఆయిల్. దానివల్ల కొంచెం రేట్ కూడా తగ్గింది, క్రూడ్ ఆయిల్ రేట్ డౌన్ ఫాల్ అయితే అయింది. సో ఇక రేపటి నుంచి కొంచెం మార్కెట్ లో ఆయిల్ ఏదైతే ఉందో ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అయ్యి రేట్ అయితే తగ్గుతాయండి. ఉన్న రేట్స్ అయితే ఉన్నాయి. పెట్రోల్ రేట్స్ ఏదైతే ఇప్పటి వరకు పెరుగున్నాయో 30 రూపీస్ కానీ 25 రూపీస్ కానీ పెరుగున్నాయో సో ఇవి అయితే తగ్గుతాయండి 100%. సో ఈ హాంబూస్ షిప్పింగ్ ఏదైతే ఉందో మనకి, సో అక్కడైతే వాళ్ళు ఫ్రీ టోల్ చేశారండి. 60 డేస్ వరకు ఫ్రీ టోల్ చేశారు. అక్కడైతే షిప్పింగ్ ఏదైతే ఉందో కంటిన్యూస్ గా ఫ్రీగా ఒక 60 డేస్ వాడుకోవచ్చు అని చెప్పేసి ఫ్రీ టోల్ చేశారండి. సో మహేంద్ర అండ్ కంపెనీ అండి. మహేంద్ర కంపెనీ 935 crores ఏవైతే ఉన్నాయో ఎన్సిడిస్ ఇష్యూ చేసిందండి. సో ఇష్యూ చేసి అండ్ ఫిక్స్డ్ కూపెన్స్ అయితే ఇస్తుంది. 7.9% అయితే పర్ యానం అయితే ఫిక్స్డ్ కూపెన్స్ ఇస్తుందండి. అండ్ లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ ఇది వచ్చేసి లైక్ అప్రూవల్ వచ్చిందండి దీనికి 88.12%. ఓకే, లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ వచ్చేసి లైక్ 88% అరౌండ్ స్టేక్ అయితే తీసుకున్నారండి లైక్ స్టీల్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లో. సో ఇది వచ్చేసి లైక్ వాళ్ళు స్వాపింగ్ అంటే అమౌంట్ కట్టేది కొన్ని షేర్స్ రూపంలో ఇస్తున్నారు, ప్లస్ ఇంకా కొన్ని వచ్చేసి లైక్ క్యాష్ రూపంలో కడుతున్నా అని చెప్పారు. ఇట్స్ ఎనీవే లైక్ సో ఇదైతే గుడ్ న్యూస్ అండి. ఎందుకనంటే వాళ్ళు లాయిడ్ కంపెనీ కొంచెం క్వాలిటీయెస్ట్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తా ఉంటది మార్కెట్ లోకి. ఫస్ట్ వైఫై కూడా లాయిడ్ కంపెనీ తీసుకొచ్చిందండి ఏసీల్లో వీటిల్లో. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు స్టీల్ తో కొలాబరేట్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కొంచెం మనకి ప్రైజెస్ అయితే లాయిడ్ ప్రైజెస్ అయితే కంపెనీ ఉన్నాయో లాయిడ్ ప్రైజెస్ అయితే తగ్గచ్చండి. లైక్ నేను అనేది కస్టమర్ కి వచ్చే బెనిఫిట్ లో కొంచెం తగ్గచ్చానండి. ఓకే, సిబిఐ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద లైక్ కేసు ఒకటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారండి. లైక్ వాళ్ళు ఏదో మాల్ ప్రాక్టీస్ చేశారండి, కొన్ని అలయన్స్ జరిగాయి, కంపెనీలో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి. సో సిబిఐ వచ్చేసి ఫైల్ చేసిందండి ఐడిఎఫ్సి బ్యాంక్ మీద. సో దాని షేర్స్ కూడా పడుతున్నాయి. సో చూడాలి లైక్ ఎలా ఉంటది ఏంటి అనేది రేపటి న్యూస్ లో చూసుకుందామండి. అండ్ ఎస్బీఐ వచ్చేసి 60,000 crores అయితే రైజ్ చేస్తుందండి. దాని లైక్ టైర్ 2 బాండ్స్, టైర్ 2 అండ్ టైర్ 3 బాండ్స్ మీద 60,000 crores అయితే రైజ్ చేస్తుంది ఫండ్. గోల్డ్ ఇంపోర్ట్స్ వచ్చేసి 2.25 to 30 అయితే ఉన్నాయండి. సో మెట్రిక్ టన్స్. సో ఇప్పుడైతే జరిగేవి. ఇంత ముందు వచ్చేసి మనకి 75 to 100 మెట్రిక్ టన్స్ అయితే అయ్యాయి. డ్యూ టు దాని మీద శాంక్షన్స్ ఎక్కువ వేశారు, గోల్డ్ మీద టాక్సేషన్ ఎక్కువ వేశారు కాబట్టి గోల్డ్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో చాలా తగ్గిపోయిందండి ఇప్పుడు. సో ఎనీవే లైక్ వార్ అయిపోయింది కాబట్టి లెట్ వి సీ వాట్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. ఓకే, సో దీనివల్ల అయితే మార్కెట్ ఏం పెద్ద ఇంపాక్ట్ లేదు, బట్ గోల్డ్ రేట్ అయితే 100% తగ్గద్దండి. టాప్ గెయినర్స్ ఆఫ్ ది మార్కెట్ చూసుకుందామండి. ఈ రోజు వచ్చేసి మ్యాక్స్ హెల్త్ అండి ప్లస్ 6.27%, అదానీ పవర్ అండి ప్లస్ 4.61%, అండ్ నైకా అండి 6.10%. అండ్ టాప్ లూజర్స్ ఆఫ్ ది మార్కెట్ చూసుకుందామండి. టాప్ లూజర్స్ వచ్చి ఇన్ఫోసిస్ అండి 2.6% డౌన్ అయింది మార్కెట్. అండ్ యూబిఎల్ అండి -2.30% అయితే డ్రాప్ అయిందండి మార్కెట్. అండ్ టాటా కన్స్యూమర్స్ ఇది వచ్చేసి -1.16% అయితే డ్రాప్ అయిందండి. ఐడిబిఐ బ్యాంక్ వచ్చేసి -6.35 అయితే డ్రాప్ అయింది. ఇదండి మార్కెట్ అనాలిసిస్ అండ్ మార్కెట్ న్యూస్ వచ్చేసి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మహేష్ కాపు. వెల్కమ్ టు ద బిగ్ బుల్. సైనింగ్ ఆఫ్.